అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు మనం ఉన్నది ఏదైతే ఉందో దాని గురించి మనం పరిశీలన చేద్దాము. ఏమి ఉంది మన దగ్గర, ఏది మేలుగా ఉంది, ఏది కీడుగా ఉంది? ఉన్నది ఏదైతే ఉందో అది మనకు మేలుకరంగా ఉంది. ఉదాహరణకు నీటిని తీసుకుంటే నిరంతరం మనకు అది ఎంతో అవసరం. ఆ నీరు లేకపోతే మనం బతకలేం. ఆ నీటిని సమృద్ధిగా చేసుకొని సమృద్ధిగా వాడుకుంటూ సమృద్ధిగా మనం జీవించడానికి ఆ నీరు అనేది అవసరం. నీరు ఉన్న చోట ఉంటాం, నీరు ఉండకపోతే మనం అక్కడ ఉండం. ఇప్పుడు అదే నీరుని మొత్తం ముంచేసి జనాలందరినీ నష్టం పాలు చేసి పీకల్లోద్ద వరకు ముంచేస్తే ఇప్పుడు అదే నీరు కీడు చేసినట్లు. ఏదైతే నీరు మనకు ఉపయోగకరం అని మాట్లాడుకుంటున్నామో అదే నీరు మనల్ని కీడుకి కూడా దేవుడు ఉపయోగిస్తున్నాడు. ఒక కత్తి ఉంది, ఆ కత్తిని కూరగాయలు కోసుకోవచ్చు, మనిషిని చంపనవచ్చు, ఇంకా పదునైన కత్తితో ఆపరేషన్లు చేసి ఒక వ్యక్తిని బతికించను వచ్చు. ఇది ఈ విధంగా ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క విధానం ఏదైతే ఉందో అది కీడుకి ఉంది, అది మేలుకు కూడా ఉంది, అది మేలు రకంగా కూడా ఉన్నది. ఒక వ్యక్తికి అందం ఉంటే ఆ వ్యక్తి ఆ అందం చేత కొంతమంది రేప్ చేసి చంపేసి ఆ అందమే ఆమెకు కీడుగా మారింది. ఇదే సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తే వాళ్లకు అందంగా ఉండటమే అవసరం కాబట్టి ఉన్న అందాన్ని ఇంకా మెరుగు చేసుకొని ఆ సినిమా రంగంలో వాళ్ళు రాణిస్తూ ఉంటారు. ఒక అందం ఒక దగ్గర కీడుగా, ఒక దగ్గర మేలుగా, ఒకరికి ఇంకా మంచిగా ఇంకా చెడుగా మారుతూ ఉంది. సో ఏదైతే ఉందో అది చెడుగా అది మంచిగా మారుతూ ఉంది. అది మనం గమనిస్తే చాలా మంచిది. నిప్పు ఉంది, అది మంచికి ఉంది, చెడుకు ఉంది. అదేవిధంగా మన శరీరం ఉంది, ఆరోగ్యకరంగా ఉంది, అప్పుడు ఇది ఎంతో మేలు అనుకుంటాం, ఇది ఎంతో గొప్పది అనుకుంటాం. అదేవిధంగా ఇది రోగం పాలైనప్పుడు ఇది ఎంతో కీడు చేస్తుంది, ఇదెంతో మనల్ని బాధిస్తుంది, ఇదెంతో మనల్ని ఇబ్బంది పెడుతుంది. కనుక ఈ శరీరం ఏదైతే ఉందో ఇది కీడుకి ఉంది, మేలుకు కూడా ఉన్నది. ఈ కీడు మేలు రెండు కూడా నువ్వు శరీరం ద్వారానే, శరీరం లోపలనే అనుభవించాలి. బయట ఉన్న వస్తువులు కూడా నీకు మేలు చేస్తూ ఉంటాయి, కీడు కూడా చేస్తూ ఉంటాయి. కనుక ఈ లోకంలో ఉన్నది ఏదైతే ఉందో అదంతా నీకు మేలు చేయడానికి, నీకు కీడు చేయడానికి. నువ్వు మేలు పొందుకుంటే సంతోషము, కీడు పొందుకుంటే దుఃఖకరము. కనుక ప్రతి ఒక్కరు కూడా వారికి ఏ రోజు కీడు జరుగుతుంది, ఎంత జరిగింది, ఎంత మేలు జరిగింది, ఇదే వాడికి ఇవ్వబడిన లాభము, లబ్ధి. ఇంతకు మించి జీవాత్మ అంటే మనము, ఈ కుమారుడు, ఈ శరీరంతో ఉన్న మనము ఇంతకు మించి మనం ఏం చేయలేము. ఏ రోజు లాభం, ఏ రోజు కీడు ఆ రోజే. కనుక క్రీస్తు మనకేం చెప్తున్నాడు మత్తయి సువార్తలో అంటే ఆ వాక్యం ఒకసారి మనము చదువుదాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనం. రేపటిని గూర్చి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును. రేపటిని గూర్చి చింతింపకుడి. ఇప్పుడు రేపటిని గూర్చి చింతింపకుడి అని చెప్పాడు. రేపటిని గూర్చి అంటే ఈరోజు నువ్వు చూసుకో ఏం జరుగుతుంది, రేపు బతుకుంటావో లేదో గ్యారంటీ కార్డు లేదన్నట్లుగా దేవుడు మాట్లాడుతున్నాడు. రేపటిని గూర్చి చింతింపకుడి అని చెప్పి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. నువ్వు చింతించును అని చెప్పలేదు. రేపటిది రేపటి అది చూసుకుంటుంది. ఆ రేపటి విధానం అనేది ఒకటి ఉంది. ఆ రేపటి విధానం అది చూసుకుంటుంది, కానీ నీకు సంబంధం లేదు అని చెప్తున్నాడు దేవుడు. రేపటిని గూర్చి చింతింపకూడి అనే మాట మనకు చెప్పాడు. రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును అనేది మనకు చెప్పింది కాదు. ఎవరు చెప్పారు ఇది అంటే మనకు సిస్టమ్ గురించి ఉంది. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి అనేటువంటి మాట ఏదైతే ఉందో, కర్మ విధానం ఏదైతే ఉందో, నిర్ణయించబడిన విధానం ఏదైతే ఉందో ఆ విధానం గురించి చెప్తున్నాడు.
రేపు నీకు ఏం కావాలనో రేపటి సిస్టమ్ అనేది నీకు ఏర్పాటయ్యి ఆ రేపటి విధానం నీ మీదికి వస్తుంది. అది ఏం నిర్ణయం తీసుకొని ఏ విధంగా నీ మీదికి వస్తుంది అనేది రేపటి గురించి అదంతా సృష్టిలో జరుగుతుంది. అది ప్రకృతిలో జరిగే పని విధానం, నీకు సంబంధం లేదని చెప్తున్నాడు. తర్వాత ఏనాటి కీడు ఆనాడు చాలును. ప్రతిరోజు దేవుని లెక్కలో మనం అనుభవించేది కీడు, మేలు కాదు. అంటే మేలైనా కీడైనా దేవుని లెక్కలో కీడని రాశాడు అంతే. మనకి పొద్దున్న మేలు చేసింది ఏదైతే డబ్బు ఉందో అది సాయంత్రానికి కీడు చేయవచ్చు. మనకు మేలు చేస్తుందన్న డబ్బు ఏదైతే ఉందో దొంగలు పడి మనల్ని చంపేసి ఎత్తుకొని పోవచ్చు, అది కీడే. అధికమైన డబ్బు ఉండటం వలన మన వాళ్ళే మన మీదికి దాడి చేసి చంపేసి మన డబ్బును దోసుకొని పోవచ్చు. అసలు ధనము లేకపోతే ఆ ఇల్లు అంతా గడవక ఆర్థిక ఇబ్బందులతోనే కీడుగా మారవచ్చు. అంటే ఏది ఎప్పుడు ఎట్లా కీడు చేస్తుందో ఎవరికి తెలియదు. శరీరం కూడా ఎప్పుడు ఏ విధంగా నడుచుకుంటుందో మనకు తెలియదు. ఆరోగ్యంగా నడుచుకొని ఒకసారి నడుచుకోకపోతే అప్పుడు మనం కింద పడి చనిపోతాము, ఏ లారో బస్సు గుద్దు చనిపోతాము. ఈ శరీరం నడుస్తూ ఆగిపోతే అక్కడ మనకు హార్ట్ ఫెయిల్యూర్ ఏదో అయ్యి చచ్చిపోతాము. కనుక శరీరము ఆరోగ్యకరంగా ఉండాలా లేదా అన్న విషయము నిర్ణయించబడిన జీవితం మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని తల వెంట్రుకలని లెక్కింపబడి ఉన్నాయని బైబిల్లో చెప్తే నీ కర్మ సంబంధమైన విధానం అని భగవద్గీతలో చెప్పారు. నువ్వు అర్థం చేసుకోవడానికే నువ్వున్నది. గ్రంథాలు కూడా నీకు తెలియజేయడానికే గ్రంథాలు ఉన్నాయి, ఇంకోటి ఏం కాదు. నువ్వు దేవుడి చట్టాన్ని, దేవుడి విధానాన్ని నీకు జరిగే అనుభవాల్లో నుంచి చూసుకొని పరిశీలన చేసుకొని దేవుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు అర్థం అయితే ఫస్ట్ దేవుడు కూడా కొంత నీకు అర్థం అవటానికి అవకాశం ఉన్నది. ఈ విధంగా మనం మన పరిస్థితుల్ని మనల్ని అంచనా వేస్తే ఒక వ్యక్తి ఎంతో ప్రేమతో ఇంట్లో తన కుమారులకి, తన కూతురికి, తన భార్యకి ప్రేమతో ఏదో కొనిస్తుంటాడు, ఏదో చేస్తుంటాడు, కష్టపడుతూ ఉంటాడు. ఈ శరీరంలో ఆ ప్రేమ అనే గుణం పుట్టడం చేత అతను ఆ విధంగా ప్రవర్తిస్తాడు. అదే శరీరం నుంచి అనుమానం అనే గుణం పుట్టి భార్యని చంపేసి ముక్కలు చేసి అలాంటి సందర్భాలు కూడా పేపర్లో చూసాం, విన్నాం మనం. ఒక వ్యక్తి చేతనే మేలు జరిగితే అదే వ్యక్తి చేత కూడా కీడు జరుగుతుంది. ఈ విధంగా ఉన్న వాళ్ళతోనే మనకు దేవుడు మేలుకరంగా కీడుకరంగా చేస్తారు. మన వాళ్ళే మనకు మోసం చేసి మనల్ని హీనస్థితికి తీసుకెళ్ళవచ్చు. మన వాళ్ళే మనకు హెల్ప్ చేసి సహాయం చేసి మనల్ని మేలు రకంగా తీసుకొని వెళ్ళవచ్చు. ఇదంతా మనకు అర్థం కాని ఒక విషయము. దీన్నే కర్మ విషయము, కర్మ సంబంధము, కర్మ రహస్యము, కర్మ సిద్ధాంతము అని చెప్తూ ఉంటారు పెద్దలు, దేవుడు, గురువులు అందరూ ఇదే విధానం చెప్తారు. ఈ విధానాన్ని జాగ్రత్తగా మనం తెలుసుకోగలిగితే చాలా వరకు మన జ్ఞానానికి, దేవునికి దగ్గరగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ముందు మనల్ని మనం అర్థం చేసుకోగలిగితే. ఒక వ్యక్తి 2 సంవత్సరాలు ఒక వ్యక్తితో స్నేహం చేస్తే మళ్ళీ ఆ తర్వాత స్నేహమే శత్రువుగా కూడా మారవచ్చు. ఎవరు ఎట్లా శత్రువులుగా మారతారో, ఎవరు ఎప్పుడు మిత్రులుగా మారతారో మనకు తెలియదు. మన శరీరమే మనకు ఎప్పుడు అనుకూలంగా ప్రతికూలంగా ఉంటుందో తెలియదు. ఈ ఏమీ తెలియని మనల్ని దేవుడు ఏమంటున్నాడంటే ఏనాటి కీడు ఆనాడు చాలును అంటున్నాడు. జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ప్రతి దాంట్లో మేలుంది, కీడు కూడా ఉన్నది. తర్వాత ఏదైనా మనం తెలుసుకోవాలి అంటే ఫస్ట్ దాని మీద అబ్జర్వేషన్ చేయాలి. అబ్జర్వేషన్ చేసి దాన్ని కొంత మనం పరిశీలన చేసి దేవుని వాక్యానికి దగ్గరగా ఉందా లేదా, ఇది అనుభవానికి దగ్గరగా ఉందా లేదా, ఇది తెలియబడుతుందా లేదా, ఇది సత్యమా కాదా అని చూసుకొని
నిర్ధారణ చేసుకోగలిగినప్పుడే అది నిజమైన జ్ఞానం అవుతుంది, కానీ ఇంకొకటి కాదు. ఊహా సంబంధమైన జీవితాల్ని, ఊహా సంబంధమైన విషయాలతో కూడుకొని ప్రవర్తిస్తే వాడికి శ్రమ తప్ప ఇంకోటి ఏమీ లేదు. సరే, ఇంకో వాక్యం మనం పరిశీలన చేద్దాము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 7వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 7వ వచనం. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవని వలన అభ్యంతరం వచ్చినో ఆ మనుషునికి శ్రమ. అభ్యంతరముల వలన లోకమునకే శ్రమ. లోకము అంటే ఇప్పుడు మనం ఉన్న ఏదైతే భూమి మీద బతుకుతున్నామో మనందరికీ, ఇప్పుడు శరీరం అనే ఈ లోకంలో మనం నివసిస్తున్నాం. అభ్యంతరాలు ఉంటాయి. ఒక వాక్యాన్ని నమ్మాలన్నా, అర్థం చేసుకోవాలన్నా, ఆచరించాలన్నా మనకు అభ్యంతరాలు ఉంటాయి. సంశయాలు అంటాం. ఇది ఎందుకు వింటాము, మర్చిపోతాం, కానీ దాన్ని ఆచరించడానికి కానీ, వాక్యంతో లోకాన్ని పరిశీలన చేయటం కానీ, మనల్ని మనం పరీక్షించుకోవటం కానీ చేయకుండా బతికేస్తూ ఉంటాం. ఈ విధంగా అట్లా బతకడం వలన అది శ్రమ అవుతుంది. ఇది అభ్యంతరములు అంటాం. అంటే నువ్వు తెలుసుకున్న ఒక విషయాన్ని అది కాదులే అనుకుంటే, అంటే సంశయాత్మకంగా ఉంటే, నీకెన్నటికీ కంటికి కనిపించే సత్యమైన, అది రోజు చూస్తూ ఉండినా, అది రోజు అనుభవిస్తూ ఉండినా నీకు దాని యొక్క నిజమైన రహస్యం తెలియదు. కాబట్టి నీకు శ్రమయే, నీకు దుఃఖమే. కనుక నువ్వు ఏదైతే చూస్తున్నావో, ఏదైతే తెలియబడతా ఉందో, అది నీకు తెలియకుండా నీతో నుండి నేను నడిపిస్తూ నిన్ను అజ్ఞానంగా తీసుకొని వెళ్తూ ఉంటుంది. కనుక నీకు అది శ్రమ. అభ్యంతరములు రాక తప్పవు. అభ్యంతరములు అనేది అందరికీ వస్తాయి, అవి రాక తప్పవు. కానీ ఎవని వలన అభ్యంతరములు వచ్చునో, అంటే ఎవరి వల్ల అభ్యంతరాలు వస్తాయి, మన వల్ల మనకే వస్తాయి. ఇంకొకటి కూడా అభ్యంతరం పెట్టడు, మనకే అభ్యంతరాలు ఉంటాయి. ఆ గ్రంథం నమ్ముదామా, ఈ వాక్యం నమ్ముదామా, ఈ చర్చికి వెళ్దామా, ఆ గుడికి వెళ్దామా, ఖురాన్ చదువుదామా, బైబిల్ చదువుదామా, భగవద్గీత చదువుదామా, వేదాలు చదువుదామా, ఈ అభ్యంతరాలన్నీ పెట్టుకుంటారు. ఒకడు మంచిగా చెప్తాడు, ఒకడు చెడుగా చెప్తా ఉన్నాడు అని ఈ అభ్యంతరాలు పెట్టుకొని ఈ కన్ఫ్యూజన్ అయిపోయి తికమక పడిపోయి ఏది నిర్ధారణ చేసుకోలేక మనం శ్రమల పాలవుతూ ఉంటాం. ఇప్పుడు మొన్న నీట మునిగినాం, విజయవాడ కానీ ఖమ్మం కానీ కొన్ని ఏరియాలు నీట మునిగిపోయినాయి. వీళ్ళలో చర్చికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ కూడా ఉన్నారు. మరి వీళ్ళ భక్తి ఏమైంది? వీళ్ళ దేవుడు ఏమయ్యాడు? వీళ్ళందరిని ఎందుకు దేవుడు ముంచేశాడు? ఏ ఒక్క దేవుడు ఆదుకోలేదేంది? సరే, ఒక దేవుడు అంటే తప్పు అనుకుంటే ఇంకో దేవుడు ఏమైండు? ఇంకో దేవుడు తప్పేది, ఇంకో దేవుడు ఏమైండు? ఇట్లా చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉన్న పరిశీలన చేయకుండా మనం చేసే జ్ఞాన విధానము కరెక్టా కాదా, మన పూజలు కరెక్టా కాదా, మనం అసలు సత్యంగా దేవుని చెప్పినట్టు నడుచుకుంటున్నామా లేదా అని మనం ఏనాడు పరిశీలన చేసుకోకుండా నిజంగా శ్రమల పాలవుతూ ఉన్నాం. ఆల్రెడీ ఒకడు నీళ్లు బొంగుతూ ఉంటే దాని మీద పూలు చల్లి, అమ్మ కృష్ణమ్మ శాంతించి తల్లి అంటున్నాడు. దేవుని శిక్ష మీదికి వచ్చింది, ఏం చేయలేవు. నీ ఉపవాస ప్రార్థనలు, నీ ఆన్లైన్ ప్రార్థనలు, నీ కూడికలు, తీసివేతలు, ఎన్నో గంటలు దేవుని సన్నిధిలో గడిపితే ఆ దేవుడి సన్నిధి అని నువ్వు పేరు పెట్టుకున్న ఆ చర్చిలోనికే నీళ్ళు వచ్చాయి, ఆ గుడిలోనికే నీళ్ళు వచ్చాయి, ఆ మసీదులో కూడా నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది? దేవుని ఉగ్రత ఎందుకు మీదికి వచ్చింది? నా పేరు ఆ శిక్ష అనే లిస్ట్లో ఎందుకు ఉంది? ఇట్లా పరిశీలన చేసుకోవాలి. ఆ లిస్ట్లో ఉండకూడదంటే దేవుని చట్టం ఏంది, విధానం ఏంది తెలుసుకోవాలి, కానీ ఇంకొకటి కాదు. నీకు కీడు వచ్చిందంటే ఎందుకు వచ్చింది అని పరిశీలన చేసేవాడే జ్ఞాని, ఇంకొక రకంగా కాదు. ఒక దాన్ని అబ్జర్వ్ చేసి ఇది ఎందుకు వస్తుంది అని పరిశీలన చేసేవాడిని జ్ఞాని అంటాం. నాదొక చర్చ్ ఉంది, నాదొకటి ఉంది అని అనుకొని ఈ విధంగా విభజింపబడి ఎక్కడ అర్థం కాకుండా సంశయాత్మలకు లోనయ్యి ఎక్కడైనా సత్యం చెప్పబడితే వాళ్ళని కూడా
నిందించితే అది ఇంకా పాపం వస్తుంది. కనుక సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. ఎవరన్నా వెళ్ళి జ్ఞానం వినండి అంటే, మీరు బాప్తిస్తం తీసుకున్నారా, మీరు ఉపదేశం పొందారా, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. అంటే బాప్తిస్తం అంటే నీళ్ళలో ముంచి, ఇంకొక వ్యక్తి మనల్ని నీళ్ళలో ముంచి దేవుని పేరిట ఏదో చేసినట్టుగా చేస్తూ ఉంటారు. అంటే దాన్ని బాప్తిస్తం అంటారు. అదొక నమ్మకంతో కూడిందే కానీ సత్యం కాదు. చాలా మందికి నీళ్ళల్లో ముంచుతూ ఉంటే, బాప్తిస్తం అనే పేరుతో ముంచుతూ ఉంటే చనిపోయారు. దేవుని పేరిట పోయి బాగుపడదాం అనుకున్నోడిని నీళ్ళ ముంచి చనిపోయాడు. నీళ్లు తన పని తను చేస్తుంది కాబట్టి నీళ్ళ దగ్గరికి పోకూడదు, జాగ్రత్తగా ఉండాలని మనం నేర్చుకోవాలి, సత్యం తెలుసుకోవాలి. ఇప్పుడు మొన్న నీళ్ళల్లో ఇంతలో దాకా ముంచేసింది దేవుడు. మరి ఏది బాప్తిస్తం? అందరికీ ఆయన బాప్తిస్తం ఇచ్చినట్ట? అందరికీ నీళ్ళల్లో ముంచి బాప్తిస్తం ఇచ్చినట్ట? చచ్చిపోయినాడు మునిగి లోపల పోయాడు, ఆ డ్రైనేజీలలో పడి పశువులు కొట్టుకుపోయినాయి. మరి అదంతా బాప్తిస్తామేనా? నువ్వు బైబిల్లో మునగండి. బైబిల్లో మునిగితే నిజమైన బాప్తిస్తం. బయట పనికి వాళ్ళని మునిగితే అది కాదు. అంటే సత్యాన్ని గద్దించే చెప్పాలి, బుద్ధిని రేకెత్తించే విధంగానే మాట్లాడాలి. నీ మనసుకి ఏదో సంతోషం కలిగించే 4 పనికి వాళ్ళ మాటలు మాట్లాడితే అది సత్యం కాదు. సత్యం అంటే నీకు నిర్ధారణ రావాలి, నీకు తాకాలి, నీకు తెలియబడాలి, నీకు అది అనుభవంలో ఉండాలి. కనుక ఈ అభ్యంతరాలు పడి సత్యానికి దూరం అయ్యి ఏదో ఒకటి మనకు ఉంటే మంచిది అని జీవితాన్ని వ్యర్థం చేసుకొని పాడు చేసుకోవద్దు. ఉన్నదైతే ఉంది, ఏదైతే ఉందో అది మేలు ఉంది, కీడుగా కూడా ఉంది. బైబిల్ అర్థమైతే అది ఎంతో మేలు, అర్థం కాకపోతే నీకు అది కూడా కీడే. ఎందుకంటే నువ్వు దారి తప్పిపోతావు కాబట్టి, నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేక, శ్రద్ధ పెట్టుకోలేక దూరం అయిపోతావు కాబట్టి అది నీకు మేలు చేసినట్టు కాదు. అందుకోసం అభ్యంతరములు రాక మానవు, కానీ అభ్యంతరం వలన శ్రమలే. కానీ మనం జాగ్రత్తగా సిస్టమ్ని, దేవుడి విధానాన్ని, చట్టాన్ని అర్థం చేసుకొని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే అభ్యంతరాలు అనేది పోతాయి. అనుభవం వచ్చిన తర్వాత పోతాయి, ఏదైనా పోతుంది. కనుక అనుభవం సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అది సత్యమా, అది నిర్ధారణ వస్తుందా రాదా చూసుకోవాలి. జ్ఞానము ఆనందాన్ని కలుగజేయాలి. జ్ఞానం సత్యాన్ని తెలియజేసి మనలో ఒక దైవ భక్తిని రేకెత్తించాలి. దైవం పట్ల మనకు ఒక భయము, భక్తి ఏర్పాటు అయ్యే విధంగా ఉండాలి, కానీ ఇంకో రకంగా కాదు. అయితే ఇప్పుడు మనం అభ్యంతరాలు అనేది, సంశయాలు అనేది ఉండకూడదు. ఉంటే వాడు జ్ఞాని కాదు, వాడు దేవుని భక్తుడు కాదు, వానికి బైబిల్ అర్థం కాలేదు అని అర్థం. భగవద్గీతలో ఇదే మాటను సంశయాత్ముడు ఇహ పరలోకంలో వానికి ఎక్కడ సుఖం ఉండదు అన్నాడు. అంటే వాడు తప్పుదో పట్టిపోతాడు. సంశయాత్ముడు అంటే వాడు క్లారిటీ లేదు. అప్పుడు వాడు ఏదో అర్థం చేసుకొని, ఏదో చదివి, ఏదో రకంగా పోయి వాడు శ్రమల పాలే అవుతాడు, వాడు కీడే అవుతాడు. ఈ వాక్యమే సేమ్ అక్కడ చెప్పారు. అక్కడ ఉన్నదే ఇక్కడ, ఇక్కడ ఉన్నది అక్కడ ఉంది. గురువు ఎక్కడ, ఎప్పుడు, ఎట్లా చెప్పినా ఒకటే చెప్తాడు, 2 రకాలుగా చెప్పాడు. నీకు మాటల్లో తేడా ఉండవచ్చేమో కానీ భావంలో మాత్రం ఒకటే ఉంటుంది. జ్ఞానం మార్పు చెందదు. నీకు భాష విధానంలో మార్పు కొంత ఉండవచ్చు, పలికే విధానంలో కొంత ఉండు. ఇక్కడ సంశయాలు అన్నాడు, ఇక్కడ అభ్యంతరాలు అన్నాడు, అంతే కదా. సో ఈ విధంగా మనం కొంత మంచిగా యోచన చేస్తే మనం డెఫినెట్గా సత్యాన్ని తెలుసుకొని సత్యం ప్రకారం వెళ్ళి మన జీవితాన్ని కీడు నుండి, మేలు నుండి జ్ఞాన సంబంధమైన జీవితంగా మార్చుకొనవచ్చు. ఈ జ్ఞాన సంబంధమైన జీవితంగా మనం మార్చుకుంటే మనకెంతో మేలైనది. తర్వాత శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలి అంటే, మనకు అప్పు వచ్చింది, లేదా రోగం వచ్చింది, లేదా ఇబ్బంది వచ్చింది. ఎవరైనా సరే ఏదైనా సాయం చేద్దామని వస్తూ ఉంటారు, లేదా ఇంకోటి చేద్దాం, ఇంకొకటి చేద్దాం అనేది బయట నానా రకాలైన తెలివితేటలను మనం ఉపయోగిస్తూ ఉంటాం. కానీ ఆధ్యాత్మికంగా, జ్ఞానయుక్తంగా, జ్ఞాన సహితంగా ఏం చెప్పుకోవాలి అంటే, ఒక భక్తుడు, ఒక యాకోబు అనే భక్తుడు ఏం చెప్తున్నాడో విందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను.
ఎవనికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. ప్రార్థన చేయమంటాడు. క్వశ్చన్ ఆయనే వేశాడు, ప్రశ్న ఆయనే వేశాడు, జవాబు ఆయనే చెప్పాడు. అతడు ప్రార్థన చేయవలను. ఆ ప్రార్థనలు కూడా దొంగ ప్రార్థనలు, మనుషులకు కనపడే ఈ బహిరంగ ప్రార్థనలు కాకుండా క్రీస్తు చెప్పిన రహస్య ప్రార్థన ఏదైతే ఉందో అది బాగా అర్థం చేసుకొని ఆయనకు కనపడవాలని ప్రార్థన చేయాలి, కానీ ఇంకోటి కాదు. శ్రమ కలగంగానే మనం చేయాల్సిన పని ఇది. ఇది ఆయన యాకోబు గారు చేసి ఉంటారు, ఆ రిజల్ట్ ఆయన పొందుంటారు. లేదా భక్తులు, జ్ఞానులు ఎవరన్నా సరే శ్రమలు కలిగినప్పుడు నిజంగా దేవునికి కనపడాలని ప్రార్థన చేసి ఆ లాభం పొందుకొనే ఉంటారు. ఆ అనుభవం వారికి ఉంటుంది కనుక ఆ అనుభవాన్ని ఇతరులకు చెప్తూ ఉంటారు. ఇది వాస్తవం. ఇది ఎవరికి వాళ్ళే చేసుకోవాల్సిన ప్రార్థన, కానీ మళ్ళీ నేను ఛార్జీలు పెట్టుకొని చర్చికి పోయి వాళ్ళ చేతులు నా నెత్తి మీద పెట్టించుకొని వాళ్ళు ప్రార్థన చేయాలని, వాళ్ళు ప్రార్థన చేయంగానే మళ్ళీ వాళ్ళకి ఎంతో కొంత సమర్పించుకోవాలని, ఇట్లాంటి చేష్టలన్నీ సరైనది కాదు. ఎవరికైనా సంతోషం కలిగినా, మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. అంటే కీడు ఉన్నప్పుడు ప్రార్థన చేయమన్నాడు, సంతోషం ఉన్నప్పుడు ఏం చేయాలో మరి అది కూడా ఆయన చెప్పాలి కాబట్టి ఆయన చెప్తున్నాడు. ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు ప్రార్థించాల్సిన పని లేదు, దేవుణ్ణి గణపరుస్తూ ఉండు, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఉండు అని ఇక్కడ యాకోబు గ్రంథంలో ఒక భక్తుడు చెప్పాడు, ఒక జ్ఞాని చెప్పాడు. ఇప్పుడు ఈ రెండు వాక్యాలను అర్థం చేసుకుంటే ఏముంది? దుఃఖం కలిగినా దేవునితో ఉండాలి, సంతోషం కలిగినా దేవునితో ఉండాలి అని. ఈ రెండు వస్తాయని చెప్పాడా, రావని చెప్పాడా అంటే రెండు ఉంటాయి. కానీ రెండు ఉన్నప్పుడు నువ్వు దేవునితోనే ఉండాలి అని చెప్తున్నాడు. ఈ రెండు ఉండినా నువ్వు దేవునితో ఉండాలి అని చెప్తున్నాడు. శ్రమ కలిగినా నువ్వు దేవుని ప్రార్థించు, సంతోషం కలిగినా నువ్వు దేవుని కీర్తనలు వాడుకో, ఎటొచ్చి దేవునితో కూడుకొని ఉందని చెప్తున్నారు. ఇది భగవద్గీతలో ఇదే చెప్పారు, ఖురాన్లో ఇదే చెప్పారు. అల్లాని మీరు కూర్చున్నా, నిల్చున్నా, పరుండునా స్మరించండి అంటారు ఖురాన్లో. భగవద్గీతలో అదే సర్వకాల సర్వావస్థలను నన్నే శరణ వేడుకో అంటాడు. అంటే సర్వకాల సర్వావస్థలు ఎందు, అవస్థలు అంటే ఈ కీడు మేలు, కీడు మేలు, కీడు మేలు, కీడు మేలు, కీడు మేలు, కీడు మేలు ఎక్కడ చెప్పినా ఒకటే. కానీ మనలో అనవసరమైన అభ్యంతరాలు కలగజేసే బోధకులు ఉంటారు. ఆ బోధకులకు శ్రమ అని చెప్పాడు. వాడు ఎవరన్నా అభ్యంతరం పెట్టి వాడు అట్లా చేసినా వానికి శ్రమే, వీడు అభ్యంతరం పడితే వీడికి శ్రమే. కాబట్టి వీడిని ఇద్దరిని కలిపి శిక్ష ఎత్తాడు దేవుడు. కనుక భయపడి తీరాలి. మీరు మీ బుద్ధిని ఫ్రీగా వదిలిపెట్టుకోండి, మీ బుద్ధిని మీరు విశాలంగా పెట్టుకోండి. ఎక్కడ ఎవరు ఏ మంచి మాట చెప్పినా, ఎక్కడ ఎవరు జ్ఞానయుక్తమైన మాట చెప్పినా అది వినటానికి సిద్ధంగా ఉండండి. మీ బుద్ధిని అరెస్ట్ చేసుకోవద్దండి మతం అనే పేరుతోని. వాస్తవంగా మతం ఊహా కల్పితమే కానీ అది నిజంగా లేదు. అది ఊహా కల్పితమే కానీ నిజంగా లేదు. మనిషి అనేవాడు నిజంగా ఉన్నాడు, వాని బుద్ధి నిజంగా ఉంది, వాడు నిజంగా యోచన చేస్తున్నాడు, గ్రంథాలు నిజంగా ఉన్నాయి. గ్రంథాలు పట్టుకుంటే దొరుకుతాయి, మతం పట్టుకుంటే దొరకదు. గ్రంథం చదివితే అర్థమవుతుంది, మతం నీకు అర్థం కాదు. కనుక మతం అనేది ఊహా సంబంధమైన సృష్టియే కానీ వాస్తవ సంబంధమైనది కాదు. కనుక మతాలు వదిలిపెట్టి ఈ గ్రంథంలో ఏముంది, ఈ గ్రంథంలో ఏముంది, ఈ గ్రంథంలో ఏముంది అని నీ బుద్ధితో నీ సమయాన్ని యోచన చేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, చేద్దాం. దేవుడిచ్చిన ఈ జీవితాన్ని, దేవుడు సృష్టించిన ఈ సృష్టిని అర్థం చేసుకోవడానికి గ్రంథాలు ఇచ్చాడు. ఆ గ్రంథాన్ని అట్లనే అర్థం చేసుకొని మనం బాగుపడాలి, ఇంకో రకమేమి కాదు. కనుక ఏనాటి కీడు ఆనాడు చాలును, రేపటి గురించి చింత నీకు అక్కర్లేదు, అది సృష్టి చూసుకుంటుంది. సృష్టి నీకు రేపేం పని పెట్టాలి, నీకేం మేలు చేయాలా కీడు చేయాలని అది సృష్టి ఆలోచన చేస్తుంది, కానీ నీకు సంబంధం లేదు అంటున్నాడు. కాబట్టి ఈరోజు మాత్రం నువ్వు ఆలోచన చేసుకో. ఆలోచనలు కూడా నెరవేరుతాయో లేదో నీకు తెలియదు. పొద్దున ఏదో అనుకుంటావు, అది జరగవచ్చు జరగకపోవచ్చు, మధ్యాహ్నం ఏదో అనుకుంటావు. సరే ఏదనుకున్నా ఆ రోజు అనుకున్నది
అనేకం అనుకోవచ్చు, అవి ఉచితం. జరిగేది మాత్రం నిర్ణయించబడిందే జరుగుద్ది. కనుక రేపటిని గురించి అనేకమైన ఆలోచన చేసుకొని ఆలోచన కీడు నువ్వు నెత్తి మీద వేసుకోవద్దు అని చెప్తున్నాడు. అది నువ్వు రేపు ఆలోచన చేస్తే రేపు నువ్వు నిద్ర నుంచి లేస్తావో లేవో గ్యారంటీ కార్డు లేదు. రేపు ఈ పని చేస్తానని చెప్తే నువ్వు అసలు నిద్ర నుంచి లేస్తే కదా చేసేది. సరే, నువ్వు ఒకవేళ రేపు ఈ పని చేద్దాం అనుకుంటే అది జరగకపోవచ్చు. అట్లాంటి అనుభవాలు మనం అన్ని జ్ఞాపకం పెట్టుకొని దేవుడి వాక్యం నెరవేరుతుంది, వాస్తవమే, సత్యమే అని అట్లయినా కొంత పరిశీలన చేసి రేపు నేను ఇది చేస్తాను అనుకున్నాను కానీ చేయలేకపోయాను, నేను ఇట్లా ఉందాం అనుకున్నాను ఉండలేకపోయాను అని నిర్ధారణ చేసుకొని సరే వాక్యం 100% సత్యము అని మనం కూడా పరిశీలన చేయం. మన జీవితంలో వాక్యాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ బతకాలి. కానీ మత పిచ్చి, కుల పిచ్చి ఇలాంటివన్నీ పనికిరావండి. వీటి వలన మనకి శ్రమలే కానీ ఇంకోటి ఏం కాదు. దేవుడి జ్ఞానం యథార్థంగా ఉంది. ఆ యథార్థతని అర్థం చేసుకోవాలి. సత్యము మనల్ని బాగు చేసే విధంగా ఉండాలి కానీ నాశనం చేసే విధంగా ఉండకూడదు అనే ఉద్దేశం కలిగి ప్రతి ఒక్కరు కూడా ఈ మత పిచ్చిలు ఇవన్నీ వదిలిపెట్టేసి, చూశారు కదా మొన్న శిక్షలు పడ్డప్పుడు ఎట్లా ఉందో, ఎవరిని చూడడు, ఏ మతం అని చూడడు. నువ్వు 2 చేతులు ఎత్తి బయటికి అయ్యా నేను క్రిస్టియన్, నేను ముస్లిం, నేను హిందువుని అని చెప్పినా ఆడ ఎవరు మొర వినడానికి అవకాశం లేదు. నీ ఇంట్లో ఏ దేవుడి ఫోటో ఉన్నా వినట్లే. ఎంతో మంది నడిపే వాహనాలకు ఏదో ఒక దేవుని పెట్టుకొని ఉంటారు, కానీ యాక్సిడెంట్లు అవుతున్నాయి. అవన్నీ దేవుడు పట్టించుకోడు. శిక్ష మీదకి వచ్చినప్పుడు అవేమి నిన్ను రక్షించట్లేదు. సత్యమే నిన్ను రక్షిస్తుంది, సత్యమే నిన్ను కాపాడుతుంది, సత్యమే నిన్ను కీడులో నుండి బయటపడేస్తుంది. కనుక ఆ సత్యం ఏంటిదో తెలుసుకోవాలి. బైబిల్ ద్వారా, భగవద్గీత ద్వారా, ఖురాన్ ద్వారా. ఇప్పుడు మేము ఒకవేళ చెప్పిన బోధ సత్యం కావచ్చు, అసత్యం కూడా అయి ఉండవచ్చు. కానీ నిర్ధారణ అయితే ఇది యథార్థము, ఇది సత్యము, ఇది జరుగుతూ ఉంటే జరిగే విషయాలే చెప్పాలి. కాబట్టి క్రీస్తు కూడా జరుగుతూ ఉన్నదే, మరుగుపడి ఉన్నదే, నీకు తెలియబడిందే నీకు తెలియజేస్తాడు. కనుక ఇప్పుడు మనం చెప్పుకునేవన్నీ మనకు అనుభవాలే అయితే, ఇది సత్యమే అయితే, వాస్తవంగా ఈ సత్యాన్ని మనం గ్రహించుకొని ఈ సత్యం ప్రకారం మనం నడుచుకొని ఈ కీడు ఎట్లా పోతుంది అనేది మనం మళ్ళా ఒక ప్రశ్న వేసుకొని మళ్ళా దేవుడి వాక్యం తీసుకొని ఆ కోణంలో మనం కొంత పరిశీలన చేయాలి. జ్ఞానం ప్రకారం మనం నడుచుకొని తీరాలి. కాబట్టి ఉన్నదేదో ఫస్ట్ మొదటిగా మనం అర్థం చేసుకొని నడుచుకోవాలి. కనుక మనల్ని కాపాడేది ఏదైతే ఉందో ఆ పరిశుద్ధ దైవ గ్రంథము అది భగవద్గీతగా ఉంది, ఖురాన్గా ఉంది, బైబిల్గా కూడా ఉంది. కానీ గ్రంథాల మీద కోపాన్ని పెంచుకోవద్దండి, గ్రంథాల మీద ద్వేషాన్ని పెంచుకోవద్దు. ఈ గ్రంథం చదివినోడు ఆ గ్రంథం చదవకూడదు అని ఒక బుద్ధిని కట్టడి చేయకూడదు. అక్కడ దేవుడు పట్టుకుంటాడు, వాళ్ళకి శిక్ష తప్పదు. నువ్వు ఒక బుద్ధిని కట్టడి చేయొద్దు. వాడు విశాలంగా ఉన్న వాడి బుద్ధిని వాడు ఎక్కడికన్నా వెళ్ళి ఏదైనా తెలుసుకునే స్వతంత్రత ఈరోజు ఉండాలి. ఈ మతం పేరుతో కట్టేయకూడదు, ఇంకొక పేరుతోని వాడిని ఇబ్బంది పెట్టకూడదు. అట్లా పెడితే శ్రమ అని చెప్పాడు. అంటే నువ్వు అభ్యంతరం పెడతావు, అది చదవద్దు అని అభ్యంతరం పెడతావు కాబట్టి నీకు శిక్ష తప్పదు. నేను చదవకూడదని నీకు నువ్వే నిర్ణయం తీసుకుంటావు కాబట్టి నీకు కూడా శిక్ష తప్పదు. కనుక నీ బుద్ధి ఎంత దూరమైనా వెళ్ళి ఏదైనా యోచించగలిగే విస్తారంగా ఉండాలి కానీ కుచించుకుపోయి ఉండకూడదు. కనుక మనం ఇప్పుడు చెప్పిన వాక్యాలని మళ్ళీ మననం చేసుకొని జాగ్రత్తగా ఇది వాస్తవమా కాదా, ఈ బోధ ఎట్లా ఉంది, ఈ జ్ఞానం ఎట్లా ఉంది, ఈ విధానం సత్యమైతే ఇంకా కోణంలో ఇంకా ఎంత బెటర్గా ఆలోచన చేయగలుగుతాము, ఇంకా సృష్టిని ఎట్లా అర్థం చేసుకోగలుగుతాము దేవుని వాక్యం ఆధారంగా అని మన బుద్ధిని విస్తారం చేసుకొని ఉపయోగించి మనల్ని మనం బాగు చేసుకొని తెలిసిన మనకి జ్ఞానాన్ని నలుగురికి చెప్పి వాళ్ళని కూడా మేలు రకంగా చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ కీడు అనేది తప్పించుకోవడానికి ఒక ఉపాయమే జ్ఞానము. ఆ జ్ఞానం తెలుసుకుంటే కీడు నీ మీదికి రాదు అని దేవుడిచ్చిన మాట ప్రకారం ఆ కీడుని ఎట్లా తప్పించుకోవాలో తెలుసుకోవచ్చు. కాబట్టి ఉన్నది కీడని నువ్వు గమనించగలిగితే ఫస్ట్ ఆ తర్వాత దీన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇక నాకు అంత మేలే అన్నప్పుడు దేవుడితో నీకు పని లేదు. అందుకే రోగికి వైద్యం అవసరం కానీ ఆరోగ్యవంతుడికి ఎందుకు అన్నట్లుగా నువ్వు ముందు కీడు అంటే ఏందో అర్థం చేసుకో, నిన్ను పరిశీలన చేసుకో, సృష్టిని పరిశీలన చేయి,
ఇతరులను కూడా చూడు, అందరిని చూస్తే నీకు కొంత తెలియబడతా ఉంటుంది. అప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం ఉన్నది కీడే, దీన్ని పోగొట్టుకోవడానికి దేవుడి జ్ఞానము అని మనం అర్థం చేసుకొని మనం దేవుడి విధానాలను నడుచుకోవడానికి, మనకి మనము మేలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందరికీ నమస్కారం. గురు సమర్పణ.